కలుస్తారో వారికి నా అర్ధరాజ్యం ఇస్తానని ప్రకటించాడు. ఒక తెలివైన వైద్యుడు యువరాజు దగ్గరికి వచ్చి యువరాజును పరీక్షించాడు. యువరాజును ప్రశ్నించాడు, నువ్వు తొండను మింగావా? ఎస్, నేను తొండను మింగాను అని చెప్తే ఈ తెలివైన వైద్యుడు అతనికి ఒక వామిటింగ్ కోసం ఒక మందు ఇచ్చాడట. అతను ఈ యువరాజు వామిటింగ్ చేసుకుంటున్నాడు. మనం సాధారణంగా వామిటింగ్ చేసుకునేటప్పుడు కళ్ళు మూసుకుంటాం. అలా వామిటింగ్ చేసుకున్న సమయంలో ఆ వైద్యుడు ఒక తొండను చంపుకొని వచ్చి ఆ యువరాజు కక్కిందంటే పడేశాడు. అప్పటికి యువరాజుకు అర్థమై కళ్ళు తీసి చూసేవారికి అందులో తొండ ఉన్నది. అబ్బా, చూసావా మహారాజా, నాన్నగారు, నేను తొండ మింగినా అంటే ఎవరు నమ్మలేదు. ఇప్పుడు తొండ ఇక్కడ పడిపోయింది అని అతను చాలా సంతోషించాడు. అతను అప్పటి నుంచి చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. అంటే భయం ఎక్కడా? అతను తొండను మింగలేదు, తొండను కక్కలేదు. కానీ అతని ఆలోచన, అతని నెగిటివ్ ఆలోచనే, తన ఆలోచన విధానంలోనే తప్పు ఉండడం వల్ల తన ఆరోగ్యం గురైంది. అంటే అక్కడ భయం ఎలా ఏర్పడింది అంటే తన నెగిటివ్ ఆలోచన.